నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఒక 5-10 సంవత్సరాల క్రితం మనకు ఆటో కావాలన్నా ట్యాక్సీ కావాలన్నా కానీ మెయిన్ రోడ్ వరకు వెళ్ళి మనం ఆటో స్టాండ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆటో మాట్లాడుకొని ఇంటికి వచ్చి మన పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళేవాళ్ళం. నిజానికి డ్రాప్ చేయాలన్నా కూడా ఆటో అతను అడిగేవాడు ఎక్కడికి దింపాలి అని అంటే కనుక ఇల్లు మనం వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానం కొంచెం మెయిన్ రోడ్కి దూరంగా ఉంటే మీటర్ పైన 10 రూపాయలు 20 రూపాయలు లేకపోతే హాఫ్ మీటరో ఎక్స్ట్రా ఇవ్వమని అడిగేవాడు. వాటన్నిటికీ నిజానికి అప్పట్లో ఒక ఆటో తీసుకురావాలన్నా లేదా ఆటోలో పర్టికులర్ గమ్యస్థానానికి చేరుకోవాలన్నా కానీ కొన్ని సమస్యలు ఉండేవి. అయితే ఓలా, ఊబర్ లేదా ఇప్పుడు వచ్చినటువంటి ర్యాపిడో ఇట్లాంటి సంస్థలు వచ్చిన తర్వాత నేరుగా మన ఇంటి దగ్గరికే ఆటోనో క్యాబో రావడము, ఇంకా చెప్పాలంటే ర్యాపిడో వచ్చిన తర్వాత బైక్లో కూడా మనము వెళ్ళడానికి వీలు కలుగుతోంది. జస్ట్ యాప్లో మనకు అవైలబుల్ క్యాబ్ని కానీ బైక్ని కానీ బుక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో కూడా సమస్యలు ఉన్నాయి. సడన్గా ఏదైనా వర్షం పడింది అనుకోండి, ఒక్కసారిగా ఏదైనా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న సందర్భాల్లో కానివ్వండి, పీక్ అవర్స్లో కానివ్వండి, మన క్యాబ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇంకొక వైపు క్యాబ్ బుక్ చేసిన తర్వాత ఆ డ్రైవర్ మిత్రుడు ఖచ్చితంగా ఇది మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ చెబితేనే కానీ నేను రాను అంటాడు. అండ్ అతను నిజంగానే బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ అయ్యే సందర్భాలు అనేకం కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే పాపం ఆ డ్రైవర్ దగ్గర నుంచి కమిషన్ విపరీతంగా ఓలాలు, ఊబర్లు, ర్యాపిడోలు తీసుకుంటున్నాయని ఆ డ్రైవర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవైపు ప్యాసింజర్లకి ఈజీ అయింది అనుకున్న టైంలోనే మళ్ళీ ప్యాసింజర్లు కష్టాలు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకోవైపు డ్రైవర్లకు కూడా ఒక అదనంగా ఆదాయం వస్తుంది అనుకున్న టైంలోనే వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రెండి సమస్యల్ని అధిగమించే విధంగా ఇప్పుడు ఒక కొత్త ఆవిష్కరణ కాబోతోంది. అదే భారతదేశపు తొలి కోఆపరేటివ్ సొసైటీ మార్గంలో వస్తున్నటువంటి భారత్ టాక్సీ విధానం. ఎస్, భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 2021లో ఏర్పాటైనటువంటి కోఆపరేషన్ మినిస్ట్రీ, అమిత్ షా గారు ఈ సహకార సంఘాలకు సంబంధించినటువంటి శాఖకి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అండ్ ఆయన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, అదేవిధంగా నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒక కొత్త మోడల్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. అది భారత్ టాక్సీ. ఇది మొట్టమొదటి కోఆపరేటివ్ సొసైటీస్ మోడల్లో వస్తున్నటువంటి ఈ సంస్థ పేరు సహకార్ టాక్సీ కోఆపరేషన్ లిమిటెడ్. దీనివల్ల ఏంటంటే చాలా వరకు డ్రైవర్లు వాళ్ళ కమిషన్ రూపంలో ఓలాలు, ఊబర్లు, ర్యాపిడోలు తీసుకుంటున్న టైంలో వాళ్ళు నిజానికి వెళ్ళాలన్నా రావాలన్నా అని చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని ఆయా కార్పొరేట్ సంస్థలు తీసుకుంటున్న టైంలో పూర్తిగా డ్రైవర్కి ఎంతైతే కష్టపడతాడో అంత డబ్బులు డ్రైవర్కే వచ్చే విధంగా ఈ భారత్ టాక్సీ విధానం ఉంది. అండ్ అంతేకాదు పీక్ అవర్స్లో ఇష్టం వచ్చినట్టుగా రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచడానికి వీలు లేకుండా ఈ భారత్ టాక్సీ అనేది ఒక స్టాండర్డైజ్డ్ ప్రైసెస్ని ఫిక్స్ చేసే అవకాశం ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. సో ప్రస్తుతం ఢిల్లీలో సేవలు అందుబాటులోకి తెస్తూ ఉన్నారు. నవంబర్ నెల నుంచి 650 క్యాబ్స్ని మొట్టమొదట సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత డిసెంబర్కి మిగతా రాష్ట్రాలకు కూడా దీన్ని విస్తరించబోతున్నారు, మేజర్ సిటీస్కి. అండ్ 2030కి సుమారు 1,00,000 మంది డ్రైవర్లతో ఈ భారత్ టాక్సీ సర్వీసెస్ నడపాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ప్రజలకు, వినియోగదారులకు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఒక గేమ్ చేంజర్ అయితే, ఇంకొక వైపు డ్రైవర్లకి అదనంగా వాళ్ళు కష్టార్జితాన్ని వాళ్ళు నిజంగా పూర్తిగా ఎంతైతే కష్టపడుతున్నారో అంత డబ్బుల్ని తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించే కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక ఆర్థిక విధానాలకు సంబంధించి ముఖ్యంగా క్యాపిటలిస్ట్ సొసైటీ, అటు సోషలిస్ట్ సొసైటీస్, ఈ రెండు ఉంటాయి. రెండు ఎకనామీస్ ఉన్నాయి. క్యాపిటలిస్ట్ సొసైటీ అంటేనేమో పూర్తిగా ప్రైవేట్ ప్లేయర్స్ మాత్రమే ఉంటారు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఆ ప్రైవేట్ కంపెనీలు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్, ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఒకవైపు వాళ్ళదే నడిచేటువంటి వాళ్ళ వ్యవస్థగానే పరిగణించేటువంటి క్యాపిటలిస్ట్ సొసైటీ ఒకవైపు ఉంటే, ఇంకోవైపు సోషలిస్ట్ సొసైటీ ఉంది. క్యాపిటలిస్ట్ సొసైటీకి ఎగ్జాంపుల్ యుఎస్ లాంటివి లేకపోతే వెస్టర్న్ కంట్రీస్, యూకే ఇట్లాంటివి చూసుకోవచ్చు. బట్ సోషలిస్ట్ దేశాలు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు రష్యా లాంటి దేశాలు కావచ్చు. అండ్ చైనాలో గతంలో ఉండేది, ఇప్పుడు చైనాలో కూడా అది లేదు. బట్ పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వమే కంపెనీల్ని నడిపించడము, ప్రభుత్వమే ఉత్పాదకతను చూసుకోవడము, ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించడము అనేది ఇంకొక వ్యవస్థ. సో సోషలిస్ట్ వ్యవస్థ, క్యాపిటలిస్ట్ వ్యవస్థ, ఈ రెంటికి ప్రత్యామ్నాయంగా కోఆపరేటివ్ సొసైటీస్ విధానాన్ని మనం భారతదేశంలో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఇప్పటికే భారతదేశంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి అమూల్ లాంటి సంస్థలు మనకు తెలుసు, డైరీ ఫార్మ్స్కి మనకు తెలుసు, డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ మనకు తెలుసు. ఆ కోవలోనే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్
కమిషన్ విభాగంలో కూడా ఇది ఒక నూతన ఒరవడిని సృష్టించబోతుంది అనేది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. సో క్యాపిటలిస్ట్ సొసైటీ అటు సోషలిస్ట్ విధానాలకు ప్రత్యామ్నాయంగా కోఆపరేటివ్ సొసైటీ మోడల్ ఉంటుంది అని 2018లో నరేంద్ర మోదీ గారు గుజరాత్లో ఒక వ్యాఖ్య చేశారు. నిజానికి సర్దార్ పటేల్ గారి దూరదృష్టితో ఏర్పాటైనటువంటి విధానమే ఈ సహకార సంఘాల విధానము. అది అమూల్ లాంటి ఒక సక్సెస్ఫుల్ మోడల్ని మనకు చూపించింది. అండ్ అనేక ప్రాంతాల్లో కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారానే ఈరోజు డైరీ ప్రోడక్ట్స్, ముఖ్యంగా పాల సహకార కేంద్రాలు మనం చూస్తూ ఉన్నాము. సో అట్లాంటి మోడల్లోనే ఇప్పుడు ఈ ట్యాక్సీ విధానం రాబోతోంది. ఇందులో డ్రైవర్లే, అంటే ఏ క్యాబ్ని నడుపుతున్నటువంటి డ్రైవర్లు లేదా క్యాబ్కి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే వాళ్లే ఓనర్లు కాబోతున్నారు. దీనికి రెగ్యులర్గా ప్రతి ప్రయాణానికి సంబంధించి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినటువంటి ప్రతి ట్రిప్కి కమిషన్ రూపంలో ఓలాలు, ఊబర్లు, ర్యాపిడోలు తీసుకుంటున్నాయి. అది కూడా 25% నుంచి 40% వరకు కమిషన్ తీసుకుంటున్న సందర్భాల్లో వాటికి చెక్ పెడుతూ కమిషన్ లేకుండా కేవలం ఎంట్రీ ఫీ అండ్ ఈ సేవల్ని వినియోగించుకుంటున్న దానికి ఫీ కట్టే విధంగా నామినల్ అమౌంట్స్ తోటి డ్రైవర్లకి ఈ సహకారాన్ని అందించబోతున్నారు. అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి సంస్థలు ఎవరెవరు అంటే అమూల్కి సంబంధించినటువంటి సిఓఓ జయన్ మెహతా సహకార్ ట్యాక్సీ కోఆపరేషన్ లిమిటెడ్కి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇంకా కీలకమైనటువంటి సహకార సంఘాలు కూడా ఇందులో ఉన్నాయి. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సిడిసి కావచ్చు, అండ్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అమూల్ కావచ్చు, అండ్ ఎన్ఏఎఫ్ఈడి నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, అండ్ నాబార్డ్ కావచ్చు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్, అదేవిధంగా ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ సొసైటీ, అండ్ క్రిషాక్ భారతీ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇట్లా ఒక 8 సంస్థలు ఉన్నాయి, 8 సహకార సంస్థలు ఇవి. ఈ సంస్థలన్నింటినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఆథరైజ్డ్ క్యాపిటల్ 300 కోట్ల రూపాయలు అనుకొని 300 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ 8 సహకార సంఘాలని ఏకతాటిపైకి తెచ్చి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ దాన్ని వ్యవహారాలను చూస్తూ అండ్ ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి విభాగం దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని అందిస్తున్నారు. సో ఒక కొత్త మోడల్ని మన ముందుకు తెస్తూ ఉన్నారు. ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం ఇది గేమ్ చేంజర్ కాబోతోంది. అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ మాత్రమే ఒకవైపు ఉన్నారు, పూర్తిగా ప్రైవేటైజేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం, కార్పొరేట్ సంస్థల గురించి విమర్శలు చేసే వాళ్ళకి. ఇటు పూర్తిగా సోషలిస్ట్ విధానాలు కరెక్ట్ కాదు, ప్రభుత్వమే నడిపించడం సాధ్యం కాదు అని మనకు అనేక ఉదంతాలు ఉన్న ఈ టైంలో ఈ రెంటికి మధ్య ఒక ప్రత్యామ్నాయంగా తెస్తున్నటువంటి ఈ మార్గం సక్సెస్ అయితే మాత్రం భారతదేశం ఇంకొక కొత్త ఎకనామిక్ మోడల్ని ప్రపంచానికి అందించినట్టు అవుతుంది. అండ్ అందులోనూ ఎవరైతే ఉత్పత్తిదారుడు ఉంటాడో, ఎవరైతే నిజానికి సేవలు చేస్తూ ఉన్నారో వాళ్లకు లాభం చేకూర్చాలి. ఎట్ ద సేమ్ టైం కస్టమర్, వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఉండాలనేదే ఈ సహకార సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్దేశం. ఇక యాక్చువల్లీ నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్తూ ఉంటారు, ఏదైనా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నా లేదా ఒక ప్రకటన చేసినా లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టినా అది ఆ రోజు మీకు అర్థం కాదు, దాని ఫలితాలు చూసిన రోజు, అంటే చాలా సంవత్సరాల తర్వాత మీకు ఆ ఫలితాలు కనబడుతున్నప్పుడు అప్పుడు మీరు అనుకుంటారు పలానా వ్యాఖ్య ఎందుకు చేశారు లేదా పలానా సందర్భంలో పలానా పని ఎందుకు చేశారు అని అనుకుంటారు అని నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్తూ ఉంటారు. అందుకే నరేంద్ర మోదీ గారు తీసుకునే నిర్ణయాలని ఆ రోజు నిర్ణయించడం పొరపాటు అవుతుంది. దాని రిపర్కేషన్స్ లేదా దానికి సంబంధించినటువంటి ఫలితాలు త్వరలోనే వస్తాయి, వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. సో 2018లో నరేంద్ర మోదీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే క్యాపిటలిజంకి సోషలిజంకి ప్రత్యామ్నాయం కోఆపరేటివ్ విధానము అని, అంటే సహకార విధానమే ఈ రెంటికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఆర్థిక విధానం అని నరేంద్ర మోదీ 2018లో అన్నారు. సరిగ్గా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఎలక్షన్స్లో మళ్ళీ మోదీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2021లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ని ప్రారంభించారు. దానికి అమిత్ షా గారిని మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అండ్ ఆయన హయాంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇది అసలు ఎవరు కూడా హెడ్లైన్స్లో లేదు, పేపర్లో రాయలేదు, ఎవరు కూడా దీని గురించి మాట్లాడారు. వాటి గురించిన డీటెయిల్స్ కొన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనే దాన్ని 2023 జనవరిలో స్టార్ట్ చేశారు. నిజానికి కోఆపరేటివ్ విధానం అంతా కూడా కేవలం పాలకు సంబంధించి లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి పరిమితమైన సందర్భంలో మన భారతదేశ ప్రోడక్ట్స్ ఉత్పత్తుల్ని
ఎక్స్పోర్ట్స్ ఎగుమతులకు వీలు కల్పించే విధంగా ఒక ఎక్స్పోర్ట్స్ ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ NCEL 2023 జనవరిలో ప్రారంభమైంది. 2021లో సహకార శాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2023లో ఇది ఏర్పాటైంది. ఇదేంటంటే మొత్తంగా ఎగుమతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని లేకపోతే దానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ ఇది చూసుకుంటుంది. చిన్న చిన్న ఉత్పత్తిదారులు కూడా చిన్న ఏవైనా సరే ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎక్స్పోర్ట్స్ చేసే విధంగా వాళ్లకు మార్కెట్ని విస్తృతపరిచే విధంగా ఈ సంస్థ పనిచేస్తోంది. అండ్ ఇంకోవైపు నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ కేవలం ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఒక సహకార సంస్థని ఏర్పాటు చేశారు. అది కూడా 2023లోనే ప్రారంభమైంది. ఇలా చెప్తూ పోతే భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ ఇది కూడా సీడ్స్కి సంబంధించి విత్తనాలకు సంబంధించినటువంటి సహకార సంస్థ. ఇట్లా అనేక అంశాల్లో ఈ సహకార సంఘాలు లేకపోతే సహకార సంస్థల ద్వారా ఒక నూతన ఆర్థిక విధానాన్ని భారతదేశపు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారతదేశపు ముఖ్యంగా మన వ్యవసాయ రంగాన్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి ఈ దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో 50% పైబడి పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్న ఈ సమాజంలో ఈ దేశంలో ఒక కొత్త నూతన ఆర్థిక విధానం వైపు అడుగులు వేయడానికి ఇది ఉపకరిస్తుంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. సరే, ఇది ఎంత మేర సక్సెస్ అవుతుంది మనం చూడాలి. అండ్ కేవలం సహకార సంస్థల ద్వారానే మనం పురోగతి సాధిస్తామంటే కాకపోవచ్చు. అన్నీ కలిపి అటు సోషలిస్ట్ విధానాలు PSUలు ప్రభుత్వ రంగ సంస్థలు గతంతో పోల్చితే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా లాభాల బాట పడుతూ ఉన్నాయి. ఇంకోవైపు ప్రైవేట్ రంగం కూడా విపరీతంగా విస్తరిస్తోంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా వస్తున్నాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మధ్య మార్గంగా కోఆపరేటివ్ విధానాలకు కూడా ఒక ముందడుగు వేస్తున్నాము అనడానికి ఇది నిదర్శనం. ఇక భారత్ టాక్సీ ఏ విధంగా ఉండబోతోంది, ఎలా సేవలు అందిస్తుంది, అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, లేకపోతే దాంట్లో ఉండే లోటుపాట్లు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, మీ కమెంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ NHTV యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.